గరుడ పురాణం. గరుడ పురాణం అసలు ఈ పురాణ సారం ఏంటో తెలుసుకొని ఆ తర్వాత గరుడ పురాణంలోని ఉపోద్ఘాతానికి వెళ్దాం. పురాణ సారం: పరోపకారమే పుణ్యం, పరపీడనమే పాపం. ఇదే పురాణ సారం. దారుణ పాపానికి నరక ప్రాప్తి, ఘోర పాతకాలకు క్రూరమైన శిక్షలు ఖాయం. పాపాలు చేయకుండాను కేవలం పుణ్య కార్యాసక్తిని రేకెత్తించే విధంగాను మలచబడినదే ఈ గరుడ పురాణం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గరుడ పురాణము ఉపోద్ఘాతము. సృష్టి చేసే బ్రహ్మదేవునికి జీవితకాలం ఉంది. ఇది 100 సంవత్సరాలు. మన కాలమానం ప్రకారం అయితే అది శతకోటి సంవత్సరాలకు పైమాటే. దేవతల కాలమానానికి మన కాలమానానికి తేడా ఉంది. ఇందులోనే ఎన్నో కల్పములు, మన్వంతరాలు వచ్చిపోతుంటాయి. ఒక్కొక్క మన్వంతరం పూర్తి కాగానే ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు ఈ యావత్ సృష్టి బీజరూపంలో మాత్రమే ఆ పరమాత్మునిలో నిక్షిప్తమై ఉంటుంది. సూర్యచంద్రులతో సహా సర్వం శూన్యమైపోయిన ఆ ప్రళయవేళ అన్ని కల్పాలలో లాగానే చిక్కని చీకటి వ్యాపించి ఉంటుంది. కొత్త సృష్టి ప్రళయం తర్వాతనే. బ్రహ్మ సృష్టికి ప్రేరణ ఆది మధ్యాంతరహితుడైన పరబ్రహ్మం విరాట్ విశ్వరూపిణి చేత సృష్టికి ప్రేరణ కలుగుతుంది. అప్పటికే ద్రోణ, పుష్కల, ఆవర్తక, సంవర్తక నామధేయాలు కలిగి 4 దట్టమైన మేఘ సమూహాలు క్రమ్ముకొని భూనభోంతరాలాలు ఏకమయ్యేలా వర్షించి ఉండడంతో ఎటు చూసినా నీరు తప్ప ఏమీ ఉండదు. శ్రీ పరబ్రహ్మమూర్తి ఒక కల్పకాలం శయనించి మేల్కొని చూసేసరికి ఇది పరిస్థితి. అప్పుడు ఆ పరమాత్మ తిరిగి సమస్త జంతు, వృక్ష, జీవజలం అంతటిని తన కేలీ నిమిత్తం సృజించదలచి తన బాహువుల్ని యోజనాల పర్యంతం విస్తరిస్తాడు. వీటిని మదించడం ద్వారా ఉత్పన్నమైన నురుగు నుంచి 2 పెద్ద నీటి బుడగలు, ఇవే భూమి ఆకాశాలు బయలుదేరుతాయి. ఆ భూమి అనే బుడగ మీదే తిరిగి సమస్త జీవరాశి ఉద్భవించి విస్తరిస్తుంది. రాళ్ళు, కొండలు, మన్ను, నదీ నదాలు, జీవన స్రవంతి, కొనసాగగల సమస్తమైన వనరులు దీని మీదనే నెలకొంటాయి. ఆ సమయంలో వటపత్ర సాయి నాభి నుంచి ఒక కమలం జనించి నారాయణుడు తన నిజరూపాన్ని విడిచి తేజోరూపాన్ని పొందడం జరుగుతుంది. ఒక తుమ్మెదల జంకారం చేస్తూ నారాయణుడు ఆ కమలంలోనికి ప్రవేశించగా అందుండి చతుర్భుజుడు, చతుర్ముఖుడైన బ్రహ్మ జనిస్తాడు. ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ భృకుటి మధ్యం నుంచి, దక్ష ప్రజాపతి హృదయ కమలం నుంచి సనక సనందనాలు, కశ్యపాది ప్రజాపతులు ఉద్భవిస్తారు. జీవుల శరీరధారణ, పోషణ, ఆయుర్దాయం వంటివి నిర్ణయించడానికి కాలం ఆవశ్యకం. అత్యంత స్వల్ప ప్రమాణం. త్రుటి అంటే రెప్పపాటు. అత్యంత గొప్ప ప్రమాణం యుగం. వరుసగా నిమేషము, గడియ, హోర, జాము, దినము, రాత్రి, వారం, పక్షం, సంవత్సరం, శతాబ్ది, సహస్రాబ్ది, యుగం వంటివి ఒకదానికంటే ఒకటి పెద్దదిగా గల కాల ప్రమాణాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 ఇమిడి ఉన్న మొత్తం 43,12,000 సంవత్సరములకు కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1,000 అయితే బ్రహ్మకు ఒక పగలు, మరో 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకి ఒక రాత్రి. అలా పూర్తయిన ఒక రోజున మహాప్రళయం. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నిద్రిస్తాడు. తిరిగి సృష్టి. ఇది క్రమం. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు నీరే అయనముగా కలవాడు బ్రహ్మకు సహకరిస్తూ ఆ సృష్టిలో ఆత్మరూపంలో తాను వసించగలనని, జలాన్ని ఉపసంహరించగల శక్తిని పరమశివుని పరం చేస్తున్నానని బ్రహ్మకు బోధిస్తాడు. మొట్టమొదటిగా ఈ సృష్టి స్థితి లయ చక్రం ఈ విధంగా ఆవిర్భవించి జీవజంతు జాల సృష్టి యథాక్రమంగా జరుగుతుంది. ఇదొక నిరంతర చక్రభ్రమణం. కల్పముల పేర్లు మారవచ్చు, మన్వంతరాలు మారవచ్చు, యుగాలు మళ్ళీ అవే రావచ్చు. ఒక్కొక్క యుగం పరిసమాప్తి కాగానే ప్రళయం, పునఃసృష్టి అనే ఈ స్రవంతిలో ఏమీ తేడా ఉండదు. ఒక్కొక్క మనువు పేరిట ఏర్పడినవే మన్వంతరాలు. ఇవి 14. ఒకటి స్వయంభువ,
2 స్వారోచిష, 3 ఉత్తమ, 4 తామస, 5 రైవత, 6 చాక్షస వైవస్వత, 8 సూర్య సావర్ణి, 9 దక్ష సావర్ణి, 10 బ్రహ్మ సావర్ణి, 11 రుద్ర సావర్ణి రౌచ్య, 13 ధర్మ, 14 ఔషసం అనే పేర్లు గల మన్వంతరాలు. వీటిలో 7వదైన వైవస్వత మన్వంతరంలో మనమిప్పుడు ఉన్నాం. ఈ మన్వంతరాలు మళ్ళీ యుగాలుగా 1 కృత, 2 త్రేత, 3 ద్వాపర, 4 కలి పునర్విభాగాలతో మన కాల గణన సౌలభ్యం కోసం అలరారుతున్నాయి. ఒకానొక కల్పకాలంలో బ్రహ్మ ఎప్పటిలాగానే దక్షుడు, కశ్యపుడు మొదలైన ప్రజాపతుల సృష్టి చేసి వారి ద్వారానే సమస్త జీవజాలాన్ని వృద్ధి చేశాడు. బ్రహ్మ మానసపుత్రులలో సంసార విముఖులైన సనక సనందనాదుల వల్ల చరాచర సృష్టి జరగదని బ్రహ్మకు అర్థమైంది. అప్పుడే ఈ ప్రజాపతుల సృష్టి జరిగింది. వారికి తగిన స్త్రీలను కూడా సృజించి లోకంలో ఇబ్బడి ముబ్బడిగా సంతానాభివృద్ధి కావించమని ఆజ్ఞ చేశాడు. తమ తండ్రి ఆదేశం మేరకు వారంతా సృష్టి కార్య నిర్వహణలో ఇతోధికంగా కృషి చేశారు. ప్రజాపతి కశ్యపునికి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ పతిభక్తిలో ఒకరిని మించిన వారొకరు. వినత, కద్రువ అనే 2 ఇల్లాళ్ళు. సాధు స్వభావం, సర్వవచోనిపుణత్వం, సౌమ్యశీలత వినతకు అధికం. సాక్షాత్తు శ్రీహరి రూపుడైన పుత్రుణ్ణి కనాలని ఆమె ఆరాటం. అందుకోసం ఆమె చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీహరి సలక్షణుడైన పుత్రుడు జన్మించేలా వరం ఇచ్చాడు. గరుడు విష్ణువాహనమైన విధం. ఈ 2 భార్యలలోనూ కద్రువకు సవతి మాచర్యం అధికం. వాటికి తోడు ఈర్ష్యాసూయాలు ఎక్కువే. కద్రువ స్వభావం తెలిసిన వినత తానే ఎన్నో సందర్భాలలో సరిపుచ్చుకుంటూ ఉండేది. కద్రువకు అప్పటికే సంతానం ఉంది. శ్రీహరి ఇచ్చిన వరం ప్రభావాన వినత కొంతకాలానికి గర్భవతి అయింది. తనకు చాలామంది పుత్ర సంతానం ఉన్నప్పటికీ వినత గర్భం దాల్చడం కద్రువకు ఈర్ష్య కారణమైంది. ఒకరోజు సవతులిద్దరూ క్షీరసాగర తీరానికి విహారానికి వెళ్ళారు. అక్కడ వారికి ఇంద్రుని గుర్రం ఉచ్చైస్రవం కనిపించింది. అసుర సంధ్య వేళలో కను చీకట్లు పడుతుండగా ఆ గుర్రాన్ని చూశారు వినత, కద్రువలు. తెల్లని తెలుపు రంగులో ఆ గుర్రం ఎంత అందంగా ఉందో చూశావా అక్క అంది వినత. ఆ చూశా, తోక దగ్గర మాత్రం నలుపు రంగు ఉంది. అదే లేకుండా ఉంటే అది అందమైనదే అనడానికి సందేహించక్కర్లేదు అంది కద్రువ. ఇక్కడ చెల్లెలు చెప్పిన దాన్ని ఖండించడమే ధ్యేయంగా పెట్టుకున్న కద్రువ ఉద్దేశం పాపం వినతకు తెలియదు. ఇంతలో గుర్రం వెళ్ళిపోయింది. అదేమిటక్క అలా అంటావేం? తోక కూడా తెల్లగానే ఉంది కదా అంది తెల్లబోయిన వినత. కొట్టిపారేసింది కద్రువ. కొంతసేపు సవతులిద్దరికీ వాగ్వాదం జరిగింది. మన పతిదేవునికి సాయం సంధ్యానుష్ఠానం ఏర్పాట్లు చూడాల్సి ఉంది. పద, రేపు కూడా ఆ గుర్రం మేతకు ఇటే వస్తుంది కదా, అప్పుడైనా బాగా చూడు అంది వినత. బాగా చూడాల్సింది నేను కాదు, నువ్వే. సరే, నేను చెప్పినట్లుగా తోకభాగం మాత్రం నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేస్తావా? అలా కాకుండా నువ్వు అన్నట్లు పూర్తిగా తెల్లగా ఉంటే నేనే నీకు దాస్యం చేస్తా అంది కద్రువ. సరేనన్నది వినతి. చీకటి పడడంతో ఇద్దరు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కద్రువకు కూడా వినత చెప్పిందే నిజమని తెలుసు. అయినా మాచర్యం కొద్దీ అలా అన్నది కనుక పంతం నెగ్గించుకోవడానికి ఆ రాత్రి తన పుత్రులలో ముఖ్యులైన సర్పశ్రేష్ఠుల్ని పిలిచి, మీలో నల్లని వాళ్ళు వెళ్ళి ఆ ఉచ్చైస్రవం తోకకు చుట్టుకొని ఉండండి. రేపు మేము గుర్రాన్ని చూసే వేళకు తోక భాగం నల్లగా కనిపించేలా చెయ్యండి అని ఆజ్ఞాపించింది. ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరూ ఇష్టపడలేదు. పైగా ఆ అధర్మ కృత్యం చేయడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మసూక్షాలు చెప్పసాగారు. కోపించిన కద్రువ మీరంతా అగ్నిగుండాన పడి చస్తారు అని శపించింది. వాసుకు అనే సర్పరాజు, అమ్మా, ఇది అధర్మం అని నీకూ తెలుసు కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీ శాపం తగలదు అని ప్రతిక్రియగా అన్నాడు. కొందరు మాత్రం తల్లి పక్షాన చేరి ఆమె పంతం నెగ్గేలా చేశారు. అమాయకురాలైన వినతకు శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుత్మంతుడనే పుత్రునికి దాస్యవృత్తి తప్పలేదు. తండ్రి వద్దకు వెళ్ళి గరుడు మొరపెట్టుకోగా, నాయనా, నీకు ఆ ఇంద్రుడే సహాయం చేయాలని ఆకాంక్షించగలను. ఇంద్రునితో మైత్రి సంపాదించు. నీవు శ్రీహరి వాహనమై అఖండ కీర్తి గడిస్తావు అని వరం ఇచ్చాడు కశ్యప ప్రజాపతి.
దాశ నివృత్తికి అమృతం తెచ్చివ్వమంది కద్రువ. గరుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రునికి తన పరాక్రమం చూపి ఆయనతో మైత్రిని పొంది తన తల్లి దాస్యం సంగతి చెప్పాడు. అంతా విన్న ఇంద్రుడు ఉపాయం ప్రకారం దాస్య విముక్తి జరగగలదని ఆ ఉపాయం గరుడునికి ఉపదేశించాడు. పాములకు అమృతం పోయడం మంచిది కాదన్నాడు కూడా. ఇంద్రుడు చెప్పినట్లే అమృత బాండం తీసుకెళ్లి కద్రువ చేతిలో పెట్టి దాస్య విముక్తి జరిగినట్లుగా ఆమెతో మాట తీసుకున్నాడు. వినతను స్వేచ్ఛగా సంచరించేందుకు కద్రువ ఒప్పుకోగానే ఇంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ అమృత భాండాన్ని మాయం చేశాడు. తల్లి కొడుకులకు దాస్య విముక్తి లభించింది. తన విజయగాథను తండ్రికి వివరించాడు గరుడు. కశ్యప ప్రజాపతి పుత్రుడి శిరసు నిమరి, సర్పాల్లాటి పుత్రులు వేనకు వేలు ఉన్న ప్రయోజనం శూన్యం. నీ వంటి ఒక్క పుత్రుని వల్ల నా కీర్తి కూడా ఇనుమడించింది. నువ్వు శ్రీహరి వాహనమై నిరంతర విష్ణులోకవాసివవుతావు అని దీవించాడు. శ్రీహరిని గూర్చి కఠోర తపస్సు చేసిన గరుడు ఆయనను మెప్పించి తన తండ్రి ఇచ్చిన దీవెను నిజం చేయమన్నాడు. గరుడిని అసాధారణ భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకోవడానికి అంగీకరించాడు. ఇది గరుడు విష్ణువుకు వాహనమైన విధం. శ్రీమన్నిగామంత గురువే నమః. గరుడ పురాణం. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గరుడ పురాణం యొక్క ఉపోద్ఘాతము.